హాయ్ వ్యూస్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్. మెగాస్టార్ చిరంజీవి నయనతార కాంబినేషన్లో వస్తున్న సినిమా మనశంకర వరప్రసాద్ గారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. పండక్కి వస్తున్నాడు అనే ట్యాగ్ లైన్తో సంక్రాంతికి రిలీజ్ చేయాలనే టార్గెట్గా పెట్టుకుని షూటింగ్ చేస్తున్నారు. సెట్స్ పైకి తీసుకెళ్లినప్పటి నుంచే ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసేశారు ఈ మూవీ టీం. తరచుగా ఏదో ఒక అప్డేట్ అందిస్తూ సినిమాపై జనాల్లో ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే రీసెంట్ గా మీసాల పిల్ల అనే ఫస్ట్ సింగిల్ లాంచ్ చేశారు. అయితే ఈ పాట వదిలి అనిల్ రావిపూడి పెద్ద తప్పు చేశారని మెగా అభిమానులు భావిస్తున్నారు. సంక్రాంతికి వస్తున్నామంటి బ్లాక్ బస్టర్ తర్వాత అనిల్ రావిపూడి నుంచి రాబోతున్న సినిమా కావడంతో ముందు నుంచే మనశంకర్ వరప్రసాద్ గారుపై మంచి అంచనాలున్నాయి. అది కూడా మెగాస్టార్ చిరంజీవితో చేస్తున్న సినిమా కావడం, నయనతార హీరోయిన్ అవ్వడం, విక్టరీ వెంకటేష్ స్పెషల్ రోల్ చేస్తుండటంతో అందరిలో మరింత ఆసక్తి నెలకొంది. భీమ్ సిసిరోలియో మ్యూజిక్ పైన కూడా జనాల్లో అంచనాలు ఏర్పడ్డాయి. ఎందుకంటే గోదావరి గట్టు మీద రామచిలకవే రేంజ్ లో ఒక్క వైరల్ సాంగ్ పడినా చాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే మీసాల పిల్ల పాటను రిలీజ్ చేశారు. ఇక చిరు నయనతారపై చిత్రీకరించిన ఈ గీతానికి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. మెగా అభిమానుల వరకు ఎంజాయ్ చేస్తున్నారు, కానీ నార్మల్ ఆడియన్స్ నుంచి మాత్రం కాస్త డివైడ్ టాక్ వస్తోంది. యాంటీ ఫ్యాన్స్ గురించి ఇంక చెప్పాల్సిన పని లేదు. ప్రోమో వచ్చినప్పుడే ట్రోలింగ్ మొదలు పెట్టేశారు. ఇక సాంగ్ సెటప్, మెగాస్టార్ లుక్స్, విజువల్స్ పై విమర్శలు చేస్తున్నారు. ఈ సంగతి పక్కన పెడితే ఫస్ట్ సింగిల్ గా ఈ పాట రిలీజ్ చేయకుండా ఉండాల్సిందేమో అన్న అభిప్రాయాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే మీసాల పిల్ల పాటలో చిరంజీవి, నయన్ భార్యాభర్తలుగా కనిపించారు. అయితే ఈ పాటలోనే కథ ఏంటి అనేది కాస్త హింట్ ఇచ్చారు డైరెక్టర్ అనిల్ రావిపూడి. రాజీ పడదామంటే రావేం మాజీ ఇల్లాలా, నువ్వు రోజూ పెట్టే నరకంలోకి మళ్లీ దూకాలా, అబ్బా పాతవన్నీ తోడాలా, నా అంతు ఏదో చూడాలా అంటూ మొగుడు పెళ్లాల మధ్య గొడవలు వచ్చి విడిపోయారని, మళ్లీ తన భార్యతో కలవడానికి శంకర వరప్రసాద్ గారు ప్రయత్నిస్తున్నారనే విషయాలు ఈ పాటలో అర్థమైపోయాయి. ఇలా ఒక్క సాంగ్ తో కంటెంట్ ఏంటనేది చెప్పేయడాన్ని మెగా ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు. ఇక చిరంజీవి, సిమ్రన్ కలిసి నటించిన డాడీ, నయనతార గతంలో హీరోయిన్ గా చేసిన విశ్వాసం, తులసి వంటి చిత్రాలను మిక్స్ చేసిన కథతో మనశంకర వరప్రసాద్ గారు సినిమా రెడీ అవుతుందేమో అని నెటిజన్లు సందేహాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. మీసాల పిల్ల పాటపై ట్రోల్స్ ఒకవైపు, మరోవైపు పాత చింతకాయ పచ్చళ్ళలాంటి కథ ఇది అన్న కామెంట్స్ మెగా అభిమానులను తెగ ఇబ్బంది పెడుతున్నాయి. మామూలుగానే అనిల్ రావిపూడి సినిమాలు అంటే క్రింజ్ స్టఫ్ ఉంటుందనే విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు ఒక్క పాటతోనే స్టోరీ లైన్ చెప్పేయడంతో అది సినిమా మీద ఇంట్రెస్ట్ ను తగ్గిస్తుందని మెగా ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే ఇలా స్టోరీ లైన్ చూచాయిగా చెప్పడం కూడా ప్రచార వ్యూహంలో భాగమేనా అన్న చర్చ కూడా మరోవైపు నడుస్తోంది. సినిమా కథ ఏంటనేది ముందే చెప్పేసి పండక్కి ఫ్యామిలీ అంతా కలిసి చూసే కంటెంట్ తో రాబోతున్నామని ఆడియన్స్ ని ప్రిపేర్ చేస్తున్నారా అన్న డౌట్లు కూడా వస్తున్నాయి. ఇక అనిల్ రావిపూడికి సంక్రాంతి సెంటిమెంట్ ఉంది. ఎన్ని ట్రోల్స్ వచ్చినా సరే పండక్కి వచ్చాడంటే బొమ్మ బ్లాక్ బాస్టరే. ఈసారి కూడా అదే మ్యాజిక్ రిపీట్ అవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి చూద్దాం ఏం జరుగుతుందో.